స్వాగతం సుస్వాగతం విలేజ్ వంటలకి. ఇది రాని రోజు అల్లుకున్న రోజు జాగిలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నీకు వెన్నెలేది ఏదో చెప్పాలని ఎంతో చెప్పాలని పల్లెటూరు పల్లె చీమ రుసులు పల్లెటూరి వాతావరణం. విలేజ్ వంటలంటేనే పల్లెటూరు కదా అమ్మగారు. అవును, రకరకాల వంటలన్నీ చక్కగా చేస్తున్నాం. చాలా మంది కూడా మంచిగా చేస్తున్నారు అంటున్నారా? అయితే మొన్న రుబ్బినదైతే హైలైట్ అయితే హైలైట్ అయ్యేకెళ్ళే చేద్దాం. అది అక్కడ ముందు కాస్త మిగిలింది ఇడ్లీ పిండి, దానికి కాస్త మైదా పిండి యాడ్ చేసి నేను ఈరోజు బోండా వేస్తున్నా. కావాల్సినవి ఇడ్లీ పిండి, మైదా పిండి, వేయటానికి 2 ఆయిల్ ప్యాకెట్లు. బోండాలకి కావాల్సింది ఉల్లిపాయ, పచ్చిమిర్చి. బోండాలోకి చట్నీ కూడా తయారు చేసుకుంటున్నాం. ఈ బోండాలోకి టమాటా కారం తయారు చేసుకుంటున్నాం. టమాటాలకు కావాల్సినవి కారం, ఉప్పు. టమాటా కారం తాలింపు చేయటానికి ఎండిమిర్చి, పోపు గింజలు. చూపించండి. ఎండిమిర్చి, పోపు గింజలు. కారంలోకి ఇంగువ, మెంతిపిండి, కొంచెం సోడా. బాగున్నా మనం జల్లెడ పట్టుకొని వేసుకోవాలి. ఎప్పుడైనా దాంట్లో ఏముండా వస్తాయి. మంచిగా చేసుకోవాలి. ఐటమ్స్ అన్నీ వేసి బోండా, మైసూర్ బోండా చేస్తున్నాం. మైసూర్ బోండా చేస్తున్నా. ఎంత బాగుంటుందో మైసూర్ బోండా. తింటావా? బోండా తింటావా? ఇష్టమేనా? మీ మమ్మీ చేస్తుందా నీకు? అమ్మమ్మ కూడా చేసిందా? అయితే ఈ రోజు మేము చేస్తాం. తిని టేస్ట్ ఎట్లుందో చెప్పు. కట్టెల పొయ్యి పెట్టి మేము మంచిగా
బోండా చేస్తున్నాం. చక్కగా తిను. రోట్లో రోటి పచ్చడి చేద్దాం. ఇప్పుడు రోట్లో రోటి పచ్చడి చేద్దాం. రోటి పచ్చడి అంటే టమాటా కారం. టమాటా కారం చేయాలి. It's alright. It's alright. It's alright. Deixa eu sei, minha que é promoção. దానిలో మైదా పిండి వేసినాం, కొంచెం ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, వంట సోడా, ఉప్పు, ఇదిగో మంచినీళ్ళు కలుపు అన్నీ యాడ్ చేసి మంచిగా కలిపి బోండా వేయాలి. మైదా పిండి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, తర్వాత ఉప్పు, సోడా ఉప్పు, ఇట్లా బోండాకి కలుపుకొని విధానంగా బోండా వేసుకుంటే చాలా బాగుంటాయి. అంతగా కలవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఉప్పు, సోడా ఉప్పు ఇట్లా కలవాలి. గోపమ్మ గారు ఏం చేస్తున్నారు? సోడా బోండాలు చేసుకుంటున్నాం అక్క. బోండాలు చేస్తున్నాం. తొందరగా చట్నీ చేసి బోండాలు చేస్తే వేడివేడిగా బాగుంటాయి. నాగమణి అయిపోయినాయి పోయటం. సరిపోద్దిగా వాటర్ వేయకుండా. చాలు చాలు. మరి అయితే చాలమ్మగా. దీంట్లో అమ్మగారు కొంచెం కరివేపాకు, జీలకర్ర వేస్తే బాగుంటది, ఇంకా టేస్టీగా ఉంటాయి బోండాలు. కరివేపాకు నాకు పిల్లలతో పంపిద్ది ఫోన్ చేస్తే. కరివేపాకు
కళాయిలు ఒక పోసిన తర్వాత కళాయిలు ఆపై కూడా రాజీరా అంటే 2 మండలు అటు పెడతారు. చక్కగా రోటి చట్నీ లాగా ఇక్కడ చట్నీ బోండాలో చేస్తున్నాం. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఎండికారం వేసి బోండాల్లోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాం. బోండా చేస్తున్నాం. ఇడ్లీ పిండి, మైదా పిండి, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, సోడా, తర్వాత ఉప్పు, వేడి వేడి బోండా రెడీ. టమాటా కారానికి టమాటాలు ముందుగా వేయించుకోవాలి. నీకు అంత కోపమా, జాతి పూల మీద జాలి చూపుమా, ఆపుమా, కొలుముందో లేదో ఈ బొమ్మ మనవి ఆలకించి మన్నిస్తుందో లేదో చిలకమ్మ. మనం ఇలా వేసుకున్నామంటే చక్కగా వస్తాయి, క్రిస్పీగా ఉంటాయి. ఆల్మోస్ట్ 3 వంతుల టమాటాలు మగ్గేసినట్టు అన్నమాట. చెప్పిన తర్వాత అన్నిటికీ బోండాలే మీకు మాకు రంగా టమాటా చట్నీ. ఇప్పుడు ఇంతవరకు అయిపోయిన తర్వాత చక్కగా చట్నీ చేసుకున్న తర్వాత అందరం అక్కడే కూకొని చక్కగా చట్నీ చేసుకొని వేడి వేడి బోండా తినేద్దాం. అంతే ఆంటీ, తింటమే ఆంటీ.
లేచింది మహిళా లోకం. అప్పుడే చెప్పెను వేమన్నగారు చెప్పెను రెండు చెంచాలు వేస్తున్నా, 3 స్పూన్లు. కొంచెం ఇంగు, ఇప్పుడు మిరపకాయలు అవి కొంచెం వేగిన తర్వాత మిరపకాయలు వేసుకోండి. ఇప్పుడు మిరపకాయలు వేసేసేయండి. ఇంగువ మరి ఇంత ఘోరంగా చేస్తే పొయ్యి మీద చేసుకున్న వంటకాలు బోండా, వేడి వేడి బోండా. చాలా వంటలు, ఏ వంటలైనా సూపర్ గా ఉంటాయి. వంట తీసేసింది. టమాటా కారం రెడీ, చట్నీ రెడీ, బోండాల్లో చట్నీ రెడీ. టమాటా ఎండికారం, నోరు ఊరించే టమాటా కారం రెడీ. టమాటా ఎండికారంతో మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. ఎలా లేట్ అయిపోయింది అనుకున్నాం, లేట్ అయినా తొందరగా అయినాయి అమ్మగారు, భలేగా అయిపోయినాయి. మంచిగా ఉన్నాయి, అంతసేపు బాగున్నాయి బోండాలు. అలాగే దీంట్లో చట్నీ గాడు ఉంది, చట్నీ గాడు ఉంది. ఓకే, ఏం చేస్తున్నారు అమ్మగారు ఈరోజు? వంట ఏం చేద్దామా అని చెప్పి ఆలోచించేటప్పటికి ఒక చిన్న ఐడియా వచ్చేసింది అనమాట. ఏంటి అంటే ఇడ్లీ వేయంగా కొంచెం ఇడ్లీ పిండి ఉంది, అది మనకి ఎట్లాగూ ఆగం చేసుకోవడం ఎందుకులే అని చెప్పి ఇవాళ ఒక రెసిపీకి ఉపయోగపడుతుందని చెప్పి ఆలోచించా. అంతలోకి మైదా పిండి గుర్తొచ్చింది సడన్ గా. మైదా పిండి వేసేసుకొని చక్కగా ఉల్లిపాయలు, అల్లము, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అన్ని కలిపి వేసేసుకొని చక్కగా బొండాలు చేసుకుందాము అనుకుని మళ్ళీ దాంట్లో చట్నీ ఏం చేద్దాం అనేసరికి మరి మిక్సీ వాడట్లేదు కదా మనం, అన్ని కూడా ఇట్లా పల్లెటూరు వాతావరణంలో వంటలు చేస్తున్నాం కదా. అప్పుడు ఏం చేశానంటే టమాటా కారం అయితే దీనికి మిక్సీ ఏమి లేకుండా చక్కగా మనం కట్టెల పొయ్యి మీద రెండు కూడా రెసిపీస్ చేసేవన్నీ కూడా కట్టెల పొయ్యినే ఉపయోగిస్తూ ఉన్నాము, ఎందుకంటే టేస్ట్ కోసం అన్నమాట. ఇట్లా చక్కగా టమాటా కారాన్ని ప్రిపేర్ చేసాము. ఇప్పుడు ఈ రెండు కూడా మనం ఎలా వచ్చినాయో టేస్ట్ చేస్తే అందరికీ కూడా తెలుస్తుంది. చక్కగా మనకి సబ్స్క్రైబర్లు కూడా 150 దాకా వచ్చేసాము, అంటే మన ఛానల్ బాగా మంచిగా రీచ్ అవుతుంది. వాళ్ళందరికీ కూడా మనం మంచి మంచి వంటలు చేసి మనం చక్కగా మనం తిని అవి ఎలా ఉన్నాయో వాళ్ళకి చెప్పాలి. ఓ బాగా చేశారు అమ్మగారు ఈరోజు. మీరందరూ పట్టుకోండి. పిన్ని ఇగో పిన్ని అట్లా చెప్పండి. బాగున్నాయి బాగున్నాయి, బాగా చేశావు నాగమణి. చాందు టేస్ట్ చెప్పాలి. రసూల్వి కూడా బాగా చేసిందిగా. బోండాలు వేడి వేడిగా ఉన్నాయి, రండి రండి తినేద్దాం తినేద్దాం. పిన్ని బోండాలు అయితే మాకేనండి, మీకైతే ఏం లేవు. తినేయండి అమ్మగారు మీరే. ఉండండి. చాందు బోండా కావాలమ్మా. ఇక్కడ మా రెసిపీ చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా బోండాలు ఉంటాయి. చక్కదనాల రెసిపీ అయితే ఈరోజు మేము చేసాము. సూపర్. బోండాలకి చట్నీ ఇప్పుడు వెళ్తున్నాడు. వేడి వేడి బోండాలు వాళ్ళు తింటారు. ఇంత తీసుకొని అద్భుతం అద్భుతం, చాలా చాలా బాగుంది. ఎట్లున్నాయి? సూపర్ ఉన్నాయి బోండాలు. కారం ఎట్టుంది? టమాటా కారం బాగుంది బాగుంది చాలా బాగుంది. మస్తుంది. అప్పటికప్పుడు అనుకో బాగా చేశారమ్మా. టమాటా కారం బాగుంది, వేడివేడిగా మంచిగా ఉన్నాయి, తినండి. వాళ్ళ పెడదాం పాపం. ఓకే వచ్చిందా? చట్నీ బాగుందా? చట్నీ ఇంకా బా సూపర్. థ్యాంక్ యూ రా. అరే రవీంద్ర ఎట్లున్నాయిరా? అద్భుతం. బజ్జీ బోండా బెమ్మాల కూడా
చెప్పండి.